హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్. మనకు వచ్చేసి డిఎస్సి వాయిదా అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వచ్చేసి రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక పరీక్ష డిఎస్సి ఏదైతే ఉందో వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఓకే, యాక్చువల్గా వచ్చేసి నేటి నుంచి మనకు వచ్చేసి డిఎస్సి ఎగ్జామ్స్ జరగాల్సి ఉన్నాయి నెక్స్ట్ మంత్ 30th వరకు. కాకపోతే ఎలక్షన్ కమిషన్ నుంచి క్లారిఫికేషన్ రాకపోవడం వల్ల మనకు ఎగ్జామ్స్ అనేది ఫర్దర్ రీషెడ్యూల్ చేస్తారు అనేసి ఇక్కడ తెలియచేయడం జరిగింది. మ్యాక్సిమం మనకు ఈ ఎలక్షన్స్ లోపలైతే ఏమీ ఎగ్జామ్ జరగకపోవచ్చు. ఓకే, మనకు ఎలక్షన్స్ వచ్చేసి మే 13th వచ్చేసి మనకు ఎలక్షన్ జరుగుతాయి కదా, దీని తర్వాతే ఎలక్షన్స్ తర్వాతే మ్యాక్సిమం ఉండేదానికి ఛాన్సెస్ ఉంది. కానీ మీరైతే గట్టిగా ప్రిపేర్ అవుతా ఉండండి. ఓకే, ఎగ్జామ్స్ లేదు కదా అనేసి మనము లైట్ తీసుకుంటే కాంపిటీషన్ అనేది ఈ గ్యాప్లో ఖచ్చితంగా పెరిగేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, డిఎస్సి అనేది ఒక కళ అనేసి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. నేడు జరగాల్సిన డిఎస్సి వాయిదా, అదేవిధంగా 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి కూడా పూర్తి చేయలేకపోయారు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ఎన్నికల వేళ పోటీ పరీక్షల వాయిదా అయినా నిర్వహిస్తామని వెల్లడి. ఓకే, ఏదేమైనా కూడా అండి మనకు వచ్చేసి మే 13th ఎలక్షన్స్ జరుగుతాయి కదా, ఆఫ్టర్ ఎలక్షన్సే మనకు మ్యాక్సిమం వచ్చేసి ఈ డిఎస్సి అనేది ఫర్దర్ కండక్ట్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటుందండి. ఆ లోపల వచ్చేసి ఎవరు నెగ్లెక్ట్ చేయకుండా మీరు ఏదైతే ఇప్పటికి ఇంకా కంప్లీట్ కాకుండా ఏదైనా సిలబస్ పెట్టుకుంటే కన్నా అవి గట్టిగా చదువుకోండి. ఈవెన్ ప్రతి ఒక్కరూ డిఎస్సికి ఎగ్జిట్కి ప్రిపేర్ అవుతుంటే కన్నా ఓకే 8th, 9th, 10th మీద గట్టిగా ఫోకస్ చేస్తేనే మీరు ఓకే జాబ్ అనేది సాధించగలుగుతారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వచ్చేసి టెట్ సిలబస్ ఆల్రెడీ టెట్ ఎగ్జామ్స్ రాశారు కాబట్టి అప్ టు 8th వరకు వచ్చి నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్స్ చేసింటారు. కాకపోతే మ్యాక్సిమం చాలామంది వచ్చేసి 8th, 9th, 10th అనేది సరిగా ప్రిపేర్ అయ్యి ఉండరు. ఒకసారి ఈ ఏరియాస్ గట్టిగా టెక్స్ట్ బుక్స్ తీసుకొని నీట్గా చదువుకోండి, ఎందుకంటే మీకు జాబ్ డిసైడ్ చేసేది ఇదే. ఓకే, అదే విధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ డిఎస్సి ఒక కళానికి దానికి కొనసాగింపుగా 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి కూడా పూర్తి చేయలేదని ఇవ్వడం జరిగింది. ఓకే, ఫీజులు కూడా దండగా, అదేవిధంగా ఒక్క డిఎస్సి కూడా ఓకే లాస్ట్ మన ఏపీలో ఎప్పుడెప్పుడు వచ్చేసి డిఎస్సిస్ జరిగింది కదా ఇక్కడ క్లారిటీగా ఇవ్వడం జరిగింది. 2006, 2008, 2012 ఎవరు హ్యామ్స్ ఎలా ఇచ్చారని కూడా అక్కడ మనకు ఆంధ్రజ్యోతి పేపర్లు ఇవ్వడం జరిగిందండి. ఒకసారి చూడండి మీరు కూడా. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే అఫిషియల్ వెబ్సైట్లో కూడా సేమ్ ఇదే ఇవ్వడం జరిగారు. ఓకే, ఇంతకుముందు ఏదైతే ఉండిందో అదే పెట్టడం జరిగింది, కానీ కొత్తగా ఏం అప్డేట్ చేయలేదు. ఓకే, ఇది రివైజ్డ్ షెడ్యూల్ వస్తే ఇక్కడ తెలియజేస్తాము ఎలక్షన్స్ కమిషన్ నుంచి అనేసి ఇక్కడ మటుకు పెట్టడం జరిగింది, కానీ వేరే ఏమైతే కొత్తగా పెట్టడం లేదు. ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండదు అనే సేమ్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వలేదు. ఇక్కడ చూడండి, ఏదైతే మన యాప్ ఉందో ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. జస్ట్ 199 రూపీస్కి మీకు మొత్తం 3rd to 8th న్యూ పీడిఎఫ్స్, అదేవిధంగా 9th, 10th ఓల్డ్ పీడిఎఫ్స్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా ఉంటాయి. ఇక్కడ పీడిఎఫ్స్ అనేది కలర్ ప్రింట్లో ఉంటుందండి, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని అదేవిధంగా జిరాక్స్ కూడా తీసుకోవచ్చు మీకు నచ్చిన టాపిక్స్, సబ్జెక్ట్స్. ఓకే, ఇక్కడ పీడిఎఫ్లు ఏమంటే కనుక క్విక్ రివిజన్స్ చాలా బాగా యూజ్ ఉంటుంది. లైన్ టు లైన్ అనేది మీకు ఇక్కడ కవర్ అవుతుంది అనమాట. ఫ్రీ పీడిఎఫ్స్ కూడా మీకు 3rd to 5th క్లాస్ వరకు వచ్చేసి ఈవీఎస్ ఫ్రీగా కూడా అవైలబిలిటీ ఉంది. మన యాప్ ఇన్స్టాల్ చేసుకొని అక్కడ చూసారంటే ఈ కోర్సులో ఫ్రీ పీడిఎఫ్ కూడా ఉంటుందండి. 3rd to 5th క్లాస్ వరకు ఒకసారి చదవండి, మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా అక్కడ పర్చేజ్ చేసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, మన యాప్లో జస్ట్ 1 రూపీకే వచ్చేసి మీకు నామినల్ ఫీతో 1000 బిట్స్ అనేది క్లాస్ రూమ్ సైకాలజీ బిట్స్ ఏదైతే ఉన్నాయో అవి ప్రాక్టీస్ చేసుకునేదానికి అవకాశం ఉందండి. ఓకే, చాలా బాగా యూజ్ అవుతుంది, మీకు మంచి స్కోర్ చేసుకునేదానికి. ఓకే, మన యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, లేదా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరూ డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఖచ్చితంగా ఈ టెస్ట్ సిరీస్ అనేది ఉంటే కనుక మీకు ఎంతో యూజ్ అవుతుంది. కంప్లీట్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, ఆల్ సబ్జెక్ట్స్ డిఎస్సి సంబంధించి, ఈవెన్ జీకే, కరెంట్ అఫైర్స్, రిమైనింగ్ వచ్చేసి పిఐఈ, క్లాస్ రూమ్ సైకాలజీ, ఇంగ్లీష్ కంటెంట్ మెథడ్స్, ఓకే తెలుగు కంటెంట్ మెథడ్స్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ కంటెంట్ మెథడ్స్, మ్యాక్సిమం అండి లైన్ టు లైన్ బిట్స్ అనేది మీకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఏదో 1 or 2 బిట్స్ అనేది కాకుండా మ్యాక్సిమం లైన్ టు లైన్ బిట్స్ టెక్స్ట్ బుక్ పేజ్ చేసుకొని ప్రిపేర్ చేయబడ్డాయి. జస్ట్ వచ్చేసి 1 year వ్యాలిడిటీతో మీకు వచ్చేసి 499 రూపీస్ అవైలబిలిటీ ఉందండి. ఎందుకంటే కనుక మీరు ఒక సబ్జెక్ట్ ప్రకారమైన రాసుకుంటే వెళ్ళచ్చు, లేదు క్లాస్ వైజ్ అయినా రాయొచ్చు. ఇక్కడ మీకు మొత్తం అంతా లైన్ టు లైన్ బిట్స్ అనేది కవర్ అవుతూ వస్తాయి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోకంటే ఒకసారి మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, అక్కడ కొన్ని ఫ్రీ టెస్ట్లు కూడా ఉంటాయి క్లాస్ వైజ్ 1 or 2 మీరు రాయండి. మీకు నచ్చిందంటే కనుక ఖచ్చితంగా పర్చేజ్ చేసుకోండి, ఎందుకంటే మీకు జాబ్ డిసైడ్ చేయడంలో మనం ఎంత చదివినా కూడా ఎంత ప్రాక్టీస్ చేశాము
ప్రతి ఒక్క లైన్ టు లైన్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే 1 ఆర్ 2 ఏదైనా మిస్ అయినా మీరు అక్కడ కరెక్ట్ చేసుకోవచ్చు, మంచిగా స్కోర్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు ఎగ్జామ్స్ అనేది టాపిక్ వైజ్ ఉంటాయి, దాంతోపాటు అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటాయి, ఒకసారి చూడండి. ఓకే అండి. ఇన్ కేస్ మీకు ఆన్లైన్ క్లాసెస్ కావాలి ఎస్జిటికి సంబంధించి అంటే కనుక మన యాప్లోనే ఓకే కంప్లీట్ కోర్స్ ఉంది. జస్ట్ 400 రూపీస్లో అవైలబిలిటీ ఉంటుంది. మీకు 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుందండి. మీకు వచ్చేసి చాలా బాగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ ఫ్యాకల్టీ సీనియర్ ఫ్యాకల్టీ చెప్పింటారు. ఓకే, మనకు యాజ్ పర్ న్యూ సిలబస్ అప్డేట్స్ సహా అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. ఒకసారి మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ వచ్చేసి మీరు ఈ కోర్స్ ఎస్జిటికి సంబంధించింది పర్చేజ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అంటే క్లాసెస్ వినొచ్చు. అదేవిధంగా చూడండి, ప్రతి ఒక్కరూ వచ్చేసి మన ఏపీడిఎస్సి 2024 ఆస్పిరెంట్స్ అనేసి ఏదైతే టెలిగ్రామ్ లింక్ ఉందో అది కింద ఈ వీడియో కింద ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇక్కడ దీంట్లో జాయిన్ అవ్వండి. ఏదైనా ఫర్దర్ అప్డేట్స్ ఉన్నా మీకు ఫ్రీ మెటీరియల్స్ కూడా అక్కడ అందించడం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.